హలో అండి, నేను జాన్, డిజైనర్ కమ్ మాస్టర్ని. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అంటే మొత్తం చూపించాను, కొంచెం టైం లెంత్ ఎక్కువ అవుతుంది. సో 2 పార్ట్స్గా చేద్దాం. అంటే ఫ్రంట్ ఒకసారి, బ్యాక్ ఒకసారి. ఓకేనా? ఇది ఫ్రంట్. ఫస్ట్ మనం ఈ షేప్ పట్టీ కోసం రెడీ చేసుకుందాం. కింద అటాచ్ది ఫస్ట్ ఈ డాట్స్ ఎట్లా అయ్యాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టాను, లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని. ఇది దీనికి ఆపోజిట్ వచ్చేలాగా ఒకటి చూసుకోండి. ఇట్లా డాట్స్ వేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, అంటే ఇది లోపలికి వెళ్ళాలి. సో ఇలా ఉండాలి. సో అలాగే చేస్తాను. ఒకసారి ఈ రెండు ఉన్నాయి కదా కుట్కాలు పెట్టుకొని కొంచెం ఎట్లయితే మనం రౌండ్గా మార్కింగ్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. మార్కింగ్ కూడా, అదే స్టిచ్చింగ్ కూడా. రౌండ్గా చేశాను. దీన్ని ఇలా వదిలేయకూడదు, కొంచెం లోపలికి ఇలా మడత పెట్టి ఇలా మడత పెట్టి దీన్ని కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక స్టిచ్ చేశాను. ఈ దారాలు ఎక్స్ట్రా ఏం పెట్టుకోవద్దు, కొంచెం చాలా కిందకల్లా లోపలికల్లా కట్ చేశాను. ఇప్పుడు ఇది సైడ్ ఫ్రంట్ డాట్. ఇది ఫ్రంట్ డాట్. ఈ పాదం ఎంత ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 1/2 ఇంచ్ వస్తుంది. ఇది వేసాను. చంకల డాట్ కూడా ఇద్దాం. ఫస్ట్ వీడియో ఇది స్టిచ్చింగ్ది, కొంచెం జాగ్రత్తగా చూడండి. అంటే చూస్తూ ఉంటే, కట్ చేస్తూ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ చంకల డాట్కి ఇది కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి, ఎట్ట పడితే అట్లా అయిపోదు. ఇది ఎలా అంటే ఈ డాట్ కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా తిప్పేస్తారు. సో అప్పుడు ఇక్కడ టైట్ అవుతుంది. అలాంటి జరగకుండా చూసుకోండి. ఇది ఫ్రంట్ ఇలా రౌండ్గా ఉండాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉండాలి, చూసారు కదా రౌండ్. సో ఇది నేను ఐరన్ చేస్తాను. ఐరన్ కూడా ఎట్లా చేస్తానో కూడా చూపిస్తాను మీకు. అన్నీ క్లియర్గా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు మనం షేప్ పట్టీ తయారు చేసుకుందాం. ఒకటి ఇది షేప్ పట్టీస్ 2 ఉన్నాయి కదా, దీని లోపల ఫీజింగ్లు, లైనింగ్లు అట్లాంటివి ఏమి వేయక్కర్లేదండి. 2 లైనింగ్లు ఉండేది, ఒకటి లైనింగ్, ఒకటి మెయిన్ క్లాత్. మెయిన్ క్లాత్ దీనికి లైనింగ్ లేదు కాబట్టి ఈ 2 సరిపోతాయి. ఒకవేళ మెయిన్ క్లాత్ ఉంటే 2 లైనింగ్లు వేసుకోవాలి. మెయిన్ క్లాత్కి ఒకటి అటాచ్ చేయాలి, ఒకటి తిప్పడానికి. సో ఈ 2 ఇట్లా పెట్టుకుని ఒకసారి స్టిచ్ చేస్తున్నాను. కింద పక్క వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనికి అటాచ్ చేద్దాం. ఇది ఇటు నుంచి మీరు స్టిచ్ ఇటు నుంచి వేస్తే మీకు కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు, అంటే కొంచెం పెద్దగా అవ్వచ్చు, ఇది చిన్నగా అవ్వచ్చు. సో అప్పుడు ఎక్కువైన తర్వాత మనం ఇటు కట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇటు సైడ్ కాదు, అంటే లోపల సైడ్ కాదు, బయట సైడ్ కుట్టుకోండి ఫస్ట్. కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, మనం ఇది కట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికోసం ప్యానిక్ అవ్వద్దు, కొంచెం హెచ్చు తగ్గులు వస్తూనే ఉంటాయి. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి బ్యాక్ ఫ్రంట్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. సైడ్ మనం స్టిచ్ చేసే దగ్గర కలుస్తుందో లేదో చూసుకోవాలి.
ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా మనకి ఇది మ్యాచ్ అయిపోతుంది. సో దీంతో ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఇది ఎక్స్ట్రా వస్తే ఏం చేస్తారంటే ఈ జాయింట్ ఉంది కదా, ఈ షేప్ పట్టి దగ్గర జాయింట్, దీన్ని ఏం చేస్తారంటే ఇంకాస్త ఇక్కడ నుంచి ఇట్లా నొక్కేసుకోండి క్రాస్గా. ఒక మార్కింగ్ చేస్తాను మీకు, ఇలా క్రాస్గా నొక్కుకోవచ్చు. ఇది తీసుకొచ్చి ఇక్కడ కలిపేయండి. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. సో ఇది నొక్కాల్సిన అవసరం దీనికి లేదు, ఎందుకంటే రెండు కరెక్ట్గా వచ్చేసినాయి కాబట్టి. సో దానిలో ప్రాబ్లం లేదు. ఇది తిప్పే ముందు అంటే ఇది లోపలికి వేసే ముందు ఇది ఉంది కదా, దీని మీదకి ఒక రన్నింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోపలిది బయటకు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఈ మార్జిన్ ఇట్లా లోపలికి పెట్టుకొని, అంటే ఈ బయటికి పెట్టుకొని ఒక స్టిచ్ చేద్దాం, ఒక పాదం మందం. ఇది ఎందుకు వేయాలో నేను చెప్తాను ఇప్పుడే. ఇప్పుడు ఈ ఖర్చుని ఏం చేశానంటే ఇటు లోపల పక్కకి పాదం మందం ఇంకో స్టిచ్ చేశాను. ఇది వేసిన తర్వాత ఇది ఇట్లా వచ్చినప్పుడు లోపలిది ఒకవేళ చిన్నగా లూజ్ అట్లా అయితే ఇది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. అందుకని ఈ స్టిచ్ చేయాలి. వేసాను క్లియర్గా చూడండి, వేసాను కదా. ఇప్పుడు ఇదంతా మామూలుగా మడత పెట్టేసుకోండి, ఇట్లా రౌండ్ చుట్టేసుకొని ఒక స్టిచ్ ఈ రెండు జాయింట్ వేసేసుకోండి. జాయింట్ వేసి సేమ్ అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ కుడుతున్నాం మనం, అంతే. తర్వాత లోపల ఇలా బయటకు లాగేసుకుంటే ఇంకా క్లియర్గా చూసారు కదా, ఇట్లా ఉంటుంది అన్నట్టు. మంచిగా మనం నీట్గా ఐరన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడే. ఐరన్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి కావాల్సినంత పర్ఫెక్ట్గా నీట్గా అవుతుంది. సో ఇది ఫ్రంట్, ఓకే కదా, చూసారు కదా, ఇది ఫ్రంట్. సో నేను ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తాను, ఒకసారి చూడండి. బ్యాక్ తీసుకున్నాం, బ్యాక్ మొన్న రెడీ చేసాం. సో అది కూడా మీకు పెడతాను. क्या हुआ? चला है? आ जाओ, चल रहा? चलो ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకుంటున్నాం. जाते समय आओ एक बार. షోల్డర్ జాయింట్ ఇది చేశాను. మనం ఆల్రెడీ షోల్డర్ జాయింట్ ఎలా వేయాలో ఒకసారి నేను చిన్న షార్ట్ పెట్టాను, ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పైకి పెట్టాం, ఇది పైకి పెట్టేసి ఒక స్టిచ్ చేసి ఈ ఖర్చు అంతా ఒకసారి నీట్గా కట్ చేసుకుంటే ఇది అయిపోయింది. సో ఇలా తీసుకుని మళ్ళీ రివర్స్లో ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇలా రివర్స్లో స్టిచ్ చేసుకుంటే కొంచెం ఇక్కడ ఇంటర్లాక్తో పని లేకుండా క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఏ వర్క్ చేసినా ఇంటర్లాక్తో అయితే చెయ్యం, అంతా లోడింగ్ ఉంటుంది.
ఇలాంటి వీడియోల బహుశా మీకు యూట్యూబ్లో ఎక్కడ అవైలబుల్ ఉండవు, ఎందుకంటే అందరూ ఇంటర్లాక్ మిషన్తో స్టిచ్చింగ్ చేస్తారు. బ్లౌజు నేను ఇక్కడ ఛార్జ్ చేసేది ఒక వితౌట్ లైనింగ్ అయితే 800 తీసుకుంటాను, 800. ఒకవేళ బ్లౌజ్ కుట్టాలి అంటే ప్రిన్సెస్ కట్ అయితే 1800 తీసుకుంటాను, 1800. దానికి మనం ప్యాడ్ చేయాలంటే 2200 రూపాయలు ఒక బ్లౌజ్కి నేను ఛార్జ్ చేస్తాను. ఇప్పుడున్న ఈ టైపు స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్ట్గా నా దగ్గరికి వచ్చి మెజర్మెంట్స్ ఇస్తారు కాబట్టి నాకు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఇవన్నీ నాకు క్లారిటీ ఉంటుంది కాబట్టి బ్లౌజెస్లో ఏమాత్రం ప్రాబ్లమ్స్ రావు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మీకు వస్తాయి, ఎందుకంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారో తెలియదు, ఓకేనా, మీరు ఎలా కుట్టుతున్నారో తెలియదు, ఎలా కట్ చేసుకుంటున్నారో తెలియదు. సో అలాంటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయి ఒకసారి మీరు చూసుకుని రెక్టిఫై చేసుకోవాలి, అంతేగాని నాకు రావట్లేదు, మాకు అవ్వట్లేదు, ప్యాటర్న్స్ పంపించండి అని నా దాకా రాకండి. చాలా సింపుల్ వర్క్, కాకపోతే కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. ఇది ఒక వీడియోతోనో 2 వీడియోలతోనో అయ్యే పని అయితే కాదు. డైలీ వీడియోలు పెడుతూనే ఉంటాను. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేర్చుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం ఆఫ్లైన్లో నేర్చుకోవడానికే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి ఆఫ్లైన్ అనేసరికి క్లారిటీగా ఏ డౌట్ వచ్చినా అప్పుడప్పుడు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా గరితో, అంటే మార్కింగ్ వీల్తో. సో దాని మీదే పైపింగ్ ఎలా కూర్చోబెట్టాలో చెప్తాను. మనం ఇక్కడ సింగిల్ పాదం అసలు వాడాం, అంత డబుల్ మీదే వాడదాం. డబుల్ అయితే కొంచెం నీట్గా ఉంటుంది, సింగిల్ అయితే కొంచెం. ఇది పైపింగ్ చూడండి, ఇట్లా మామూలుగా పెట్టుకున్నాం. ఇది ఉంది కదా, కొంచెం నీట్గా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం గరి, అది మార్కింగ్ వీల్ అంటారు. మార్కింగ్ వీల్ మీద మార్క్ చేసుకొని కొంచెం నీట్గా ఇక రౌండ్ తిప్పే దగ్గర మాత్రం కొంచెం నీట్గా పెట్టుకోండి. ఆడవడిగా వేస్తే అది ఆడవడిగానే తయారవుతుంది అది. సో నీట్గా వేసుకునేలాగా చూసుకోండి. బ్లౌజ్ ఒకసారి కుడితే మళ్ళీ ఆల్టరేషన్ లేకుండా చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఒక్కసారి ఆల్టరేషన్ వచ్చిందంటే మన బిజినెస్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, అట్ ద సేమ్ వే మన టైం కూడా వేస్ట్ అవుతుంది, డబ్బులు కూడా రావు. సో అందుకని ఏం చేసినా కొంచెం నీట్గా చేయండి, లేట్గా చేయండి, పర్లేదు. ఆల్టరేషన్ వచ్చి 2-3 సార్లు చేసుకుంటూ టైం అక్కడ వేస్ట్ చేసుకోవడం కంటే ఒకటేసారి కొంచెం లేట్ అయినా నీట్గా కుట్టుకునేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇంత నీట్గా వేసుకోవాలి. సో ఫినిషింగ్ ఉంటుంది వర్క్. స్టిచ్చింగ్లో చేయి తిరిగేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది, మనతో కాదు అనిపిస్తుంది ఒక్కోసారి, మన వల్ల కాదు అనుకుంటాం, కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ అవుతుంది. ఈ షోల్డర్ దగ్గర జాయింట్ బ్యాక్ సైడ్ ఉండేలా చూసుకోండి, ఫ్రంట్కి కాదు. దగ్గర ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేస్తాను, లోపల మార్జిన్ కట్ చేసుకోవాలి.
ఈ లైనింగ్ లేదు కాబట్టి కట్ చేయకపోయినా నడుస్తుంది, బట్ తీస్తే మంచిగా ఉంటుంది. లోపలికి అలా తీసేయండి. జస్ట్ ఒక వన్ పాయింట్ ఉండేలా చూసుకుంటే చాలు. ఎక్స్ట్రా తీసేయండి మొత్తం, ఎందుకంటే నెక్ దగ్గర కొంచెం లావ్ అవుతుంది ఎక్కువ ఉంటే. అందుకని మరి లావ్ లేకుండా ఉండడానికి లోపలంతా నిదానంగా కట్ చేసుకోండి, కొంచెం ప్రాబ్లం లేదు. బ్లౌజ్ కుట్టడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. సో అందుకని స్టిచ్చింగ్కి మనం కొంచెం లేట్ అయింది. నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇంకోటి మెయిన్ ఐరన్ దగ్గర మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. టైం వేస్ట్ అవుతుందని ఐరన్ చేయటం మానేశారనుకో, లాస్ట్లో ఒకసారి చేద్దాం అనుకుంటారు అందరూ. లాస్ట్లో కాదు, మధ్యలోనే చేయాలి. రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ క్లాసులకు వచ్చేలా చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే దగ్గరుండి అన్నీ చూసుకుని నేర్చుకోవచ్చు. ఆన్లైన్ అయితే కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు. ఆన్లైన్ అయితే ఒక 3 months పట్టవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కావాలి అంటే ఒక బోటెక్ని ఒక డిజైనర్ ప్లేస్లో ఉండి రన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం 2 years పడుతుంది. అంత ఎక్స్పీరియన్స్ కావాలి. లేదు చిన్న టైలర్ షాప్ పెట్టుకుంటాం అంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది లోపలికి కట్ చేసాం, చూసారు కదా, కొంచెం పెట్టుకున్నాం అంతే. ఒక పాయింట్ ఉంటుంది, అదే పాయింట్స్ కూడా ఉండదు, పాయింట్స్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ పాదం అంతా పెట్టుకోవాలి. ఇది ఎక్కువ కూడా ఉండకూడదు, ఇంత సన్నగా ఉండాలి. మీరు ఇది అరేంజ్ చేసిన తర్వాత కొంచెం పెరుగుతుంది. ఈ పాదానికి బయటకు రాకుండా చూసుకోండి మార్జిన్ ఏదైనా సరే. సో మళ్ళీ ఒక స్టిచ్ సేమ్ ఇందాక ఎక్కడ వేసానో అదే స్టిచ్ ఇంకోటి వేస్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం పిచ్చిగా అవుతుంది, అంటే కొంచెం లేట్ అవుతుంది అక్కడ, అది పెట్టుకోమాకండి. పాదానికి బయటకు రాకుండా మార్జిన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, నీట్గా వస్తాయి అన్నీ, హెచ్చు తగ్గులు లేకుండా చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. మంది ఎవడు చూస్తాడు అనుకోమాకండి. ముందు ప్రాక్టీస్, అంటే నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏమవుతుందంటే ఇక చాలా నీట్గా అవుతాయి అన్నమాట. ఏమో ఎక్కడ ఏ అవకాశం రాసి ఉందో తెలియదు మనకి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది పైపింగ్. చూసారు కదా, ఈ పైపింగ్ అంటే కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు. మీరు పైపింగ్ తయారు చేసుకుని విడిగా పట్టి వేసేది చూపిస్తాను, అది కూడా చూద్దరు. కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో. ఇది నార్మల్ వితౌట్ లైనింగ్ బ్లౌజ్. చూపిస్తాను మీకు ఇది ఎంత చిన్నగా, ఎంత నీట్గా, ఎంత క్యూట్గా ఉంటుందో. ఏం నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అది మనకి
మన సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, చూసారు కదా అంత కరెక్ట్గా నీట్గా ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి దీన్ని ఐరన్ చేస్తే ఇలా ఉంటుంది, అంతా ఒక దగ్గర వచ్చి ఎంత నీట్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఇది కట్ చేస్తాం ఎక్స్ట్రా క్లాత్ని, అది కూడా చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందో. ఇది పెద్ద యజ్ఞమే చేయాలి మా దగ్గర ఎలా బ్లౌజ్ కుట్టాలి అంటే, కానీ నేర్చుకోండి. ఇప్పుడు దాకా ఇట్లాంటి లోడింగ్ వితౌట్ ఇంటర్లాక్ మిషన్తో వితౌట్ ఇంటర్లాక్ మిషన్ అనమాట, ఓన్లీ లోడింగ్తో నాకు తెలిసి బ్లౌజులు ఫస్ట్ టైం అనుకుంటా యూట్యూబ్లో చూడటం. మీరు మన టైప్ అయి వేరు, ఎట్లయితే కటింగ్ సపరేట్గా ఉందో ఆ స్టిచ్చింగ్ కూడా సపరేట్గానే ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా, జాగ్రత్త కట్ చేసుకోండి. కత్తిరిలు కొంచెం మంచిగా వాడండి. కత్తిరి ముక్కు కొంచెం సూదిగా ఉందంటే అది బయటకు వచ్చేస్తుంది, మొత్తం కట్ అయిపోతుంది. సో అరివరిగా కుట్టేసి త్వరగా ట్రై చేసేద్దాం అన్న ఆలోచన అయితే పెట్టుకోమాకండి. మనసు పెట్టి నీట్గా కట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియోని ఇక్కడితో కట్ చేస్తాను. రేపు అంటే మళ్ళీ సాయంత్రం ఇది హ్యాండ్ అటాచ్ చేసి సైడ్ కుట్టేది కూడా పెడతాను. అంటే లెంత్ ఎక్కువైపోయి లోడ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి కొంచెం చాలా టైం తీసుకుంటుంది అన్నట్టు. చూసారు కదా, లోపల కూడా కట్ చేస్తాం. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే, ఇప్పుడు సైడ్ హ్యాండ్స్ ఇచ్చేది ప్లస్ సైడ్ కుట్టేది ప్లస్ ఇస్త్రీ ఎలా చేయాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అంటే మనకి ఒక బ్లౌజు 3 పార్ట్స్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను కొంచెం బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం తక్కువైంది. ఆ బ్యాక్ కూడా ఎట్లా రెడీ చేయాలో అది కూడా వీడియో పెడతాను. థ్యాంక్ యూ.